इंद्रशुद्धो ह्रीं शुद्धो रत्नादाशुषे शुद्धो वृत्राणि दिग्धये शुद्धो वादो शुशासति ब्राह्मणे सुमृतकं हितं ते सदा तेन धास्तधारेण पावमान्यः पुनन्तु मा राजापत्यं पवित्रं ततोत्यामगं हिरण्मयम् ओम माधवाय स्वाहा गोविन्दाय नमः विष्णवे नमः नाथोक्षजाय नमः नारसिंहाय नमः अच्युताय नमः जनार्दनाय नमः चक्कर में बैठ देवताभ्यो नमः कठोरप्राणिवेदयामि ओम प्राणाय स्वाहा अपानाय स्वाहा व्यानाय स्वाहा उदानाय स्वाहा समानाय स्वाहा मध्ये मध्ये वाणीरूप्य हस्तो प्रक्षालया पादो प्रक्षालय शुद्धा आचमनीयं समर्पयामि रक्षाबन्धनं कुर्यात् भजंत्रीलो भजंत्रीलो ఒకసారి గట్టి మేళం చేసి ఆపండి ओम विश्वेत्तादेश गणेश गोविंदा जय श्री राम यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतेर्यः सहजं पुरस्तादु आयुष्यग्रियं मृदुमञ्च शुभ्रमिक्तं बलमस्तु तेजाः భక్తులు అందరూ ధ్వజస్తంభం దగ్గర కొబ్బరికాయలు కొట్టకండి. కేవలం నవధాన్యాలు పసుపు కుంకుమ మాత్రమే ధ్వజస్తంభం వాటి దగ్గర వేయాలి. కొబ్బరికాయ ఎవరు కొట్టకూడదు. భక్తులు ఎవరు కూడా ధ్వజస్తంభం వద్ద కొబ్బరికాయలు కొట్టవద్దు. కేవలం నవధాన్యాలు పసుపు కుంకుమ మాత్రమే ధ్వజస్తంభ గుంటలో వేయవలసిందిగా కోరుతున్నాం. కొబ్బరికాయలు ఎవరు ధ్వజస్తంభం వద్ద కొట్టకూడదు. ఆచమనీయం సమర్పయామి వస్త్రధారణానంతరం ఆచమనీయం సమర్పయామి. భరద్వాజ, విశ్వామిత్ర, గౌతమ, వశిష్ఠో, జమదగ్నిశ్చ ఈ ఏడుగురు ఋషుల పేరు అన్నమాట. జమదగ్ని మహాముని, వశిష్ఠ మహాముని వీరంతా కూడా కలిసి ఇక్కడ ఉన్నట్టుగా భావన చేయడం, వారిని ఇక్కడ ఆవాహన చేసి వారి సమక్షంలో సీతారామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణం
ఎప్పుడు కూడా లోకమంతి కూడా నిత్య కళ్యాణంగా ఉండడం కోసమే, లోకమంతి కూడా సుభిక్షంగా ఉండడం కోసమే చేసేటువంటి ఈ కుక్కతో శాంతి కళ్యాణం అదే క్షేత్రాలను కోటి భద్రాచలం రోజు కళ్యాణం చేస్తారు. నిత్య కళ్యాణం ఎప్పుడు కూడా ఉంటుందన్నమాట. లోక రక్షణార్థం కోసమే కళ్యాణోత్సవం అనేటువంటిది చేస్తారు. ప్రతి పెళ్లి కూడా మన ఇంటికి వస్తే వారి పాదాలు కడిగి వారి గుంటు నుంచి అయ్యవారు వచ్చారు కాబట్టి వారికి వారి పాద ప్రక్షాళన చేసి వర పూజ అంటారు అన్నమాట. దాన్ని మధుపర్కి వరుడికి పానకం ఇస్తాం. ఆ విధంగా స్వామివారికి అడ్డుగుట్టు పెట్టి పిమ్మట స్వామివారికి వర పూజ చేసిన తర్వాత స్వామివారి యొక్క ఋషి అంటే స్వామివారి యొక్క 3 తరాల యొక్క పేరు, తర్వాత అమ్మవారి యొక్క 3 తరాల యొక్క పేరు చెప్పిన పిమ్మట స్వామివారికి సుముహూర్తమైనటువంటిది చేయడం. నక్షత్ర మంతవో హసర్గాః అవాతిర్మనుతాన విశ్వస్తేన మిత్రావరుణాసుదేతే. ఓం దక్షిణ్యో రావణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దేవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః. గురుగారి బ్యాగ్ లో ఉందో ఊర్ధ్వం జగాత్ భేషజం షన్నో అస్తు ద్విపదే షంచతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతిః. సహస్రశీర్షా పురుషः సహస్రాక్ష సహస్రపాదు హోమం విష్పదో భృత్వా అత్యతిష్టదశాంగులం పురుష ఏవేదకం సర్వం ఏతావాదస్య మహిమా అదోన్యాయాగుశ్చ పూరుషः పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధౌదేత్ పురుషः పాదోస్యేహ భవాత్ పునః తో విశ్వం జగ్రామతు శాసనానశనే అభి తస్మాత్ విరాజాయత విరాజో అధిపూరుషः సిదాదో అత్యుచ్యత పశ్చాద్భో మగుధో పురః యత్పురుషేణ హవిషా దేవా యజ్ఞమతన్వత అసంతో అస్య జీదాజ్యం దేవాయజ్ఞం తన్వానాః అపర్ణం పురుషం తం యజ్ఞం బలిః ప్రోక్షన్నో పురుషం జాతమకృతః తేన దేవాజిదంత సాధ్యార్షయశ్చే తస్మాత్ చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యः శుభం భవతు. వాజిష్ఠమైత్రావరుణ కౌండిన్యత్రయారుహేయ ప్రవరాన్విత వాజిష్ఠసగోత్రోద్భవస్య నాగాభరణ మహారాజ శర్మణో నప్త్రే. చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యः శుభం భవతు. వాజిష్ఠమైత్రావరుణ కౌండిన్యత్రయారుహేయ ప్రవరాన్విత వాజిష్ఠసగోత్రోద్భవస్య అజమహారాజ శర్మణః పౌత్రాయ. చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యः శుభం భవతు. వాజిష్ఠమైత్రావరుణ కౌండిన్యత్రయారుహేయ ప్రవరాన్విత వాజిష్ఠసగోత్రోద్భవస్య దశరథ మహారాజ శర్మణః పుత్రాయ. చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యः శుభం భవతు. వాజిష్ఠమైత్రావరుణ కౌండిన్యత్రయారుహేయ ప్రవరాన్విత వజిష్ఠసగోత్రోద్భవస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య ఆదిమధ్యాంతరహితస్య చతుర్దశ భువనాధీశ్వరస్య తత్వస్వరూపస్య శ్రీ రామచంద్ర స్వామి పరబ్రహ్మణే సాక్షాత్ శ్రీరామస్వరూపవరాయ. ఇక్కడ చెప్పేటువంటిది ఏమిటంటే వాసిష్ఠ మైత్రావరుణ కౌండిన్య అనేటువంటి యొక్క 3 ఋషులు ఉంటారన్నమాట వాళ్ళ ఇంటికి. ఎవరి ఇంటికి? రామచంద్ర స్వామి వారి యొక్క ఇంటికి. ఈ వశిష్ఠుడే స్వామివారిని అందరినీ కూడా తీసుకొని వెళ్ళి అరణ్యంలోకి తీసుకొని వారికి యుద్ధం అనేటువంటి నేర్పించారు. ఇప్పుడు కూడా స్వామివారికి ఏ విధంగా యుద్ధం చేయాలో, బాణాలు ఏ విధంగా అన్ని నేర్పించినటువంటి వారు వారన్నమాట వశిష్ఠ మహాముని. వీరి 3 ఉంటారన్నమాట స్వామివారికి. అయితే స్వామివారి యొక్క ముత్తాత గారి పేరు ఏమిటి అంటే కనుక నాగాభరణ మహారాజు గారు. నాగాభరణ అనేటువంటి యొక్క మహారాజు గారి యొక్కడికి అన్నమాట స్వామివారు. తర్వాత వారి యొక్క తాతగారి పేరు ఏమిటి అంటే కనుక అజమహారాజ. అజమహారాజ శర్మణ పౌత్రాయ. అజమహారాజ శర్మకి మనవడు అనమాట. తర్వాత వారి యొక్క దశరథ మహారాజు గారు. మీ అందరికీ ఆ పేరు తెలిసి దశరథ మహారాజా అంటే రామచంద్రమూర్తి యొక్క స్వామివారి యొక్క తండ్రి గారు అనమాట. ఈ యొక్క దశరథ మహారాజాల యొక్క తండ్రి గారు స్వామివారు అన్నమాట. స్వామివారి యొక్క తండ్రి గారు దశ మహారాజు వారు. ఆ యొక్క స్వామివారి పేరు ఏమిటి అంటే శ్రీరామచంద్ర స్వరూప తత్వస్వరూపుడు. ఎప్పుడు కూడా శాంతంగా ఉంటాడు ఆయన. ఎటువంటి యొక్క కోపం అనేటువంటి దానికి ఎప్పుడు కూడా శాంతంగా చతుర్దశ భువనాధీశ్వరుడు. 4 దిక్కులు కూడా ఆయన ఎప్పుడు నిరంతరం పూజిస్తూ ఉంటాడు మన స్వామివారిని. ఆ విధమైనటువంటి రూపం కలిగినటువంటి వారు శ్రీరామచంద్రమూర్తి స్వామివారు. పెదప సీతామ్మవారి యొక్క ప్రవర. ఇప్పుడు సీతామ్మవారి యొక్క తండ్రి గారు, తాతగారు, ముత్తాతగారు. స్వర్ణరోమ మహారాజ శర్మణో నత్రే. చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగీరసయాస్య గౌతమపర్యాదిశే ప్రవరాన్విత గౌతమగోత్రోద్భవస్య
హాస్వరోమ మహారాజ శర్మణ పుత్రీ పౌత్రీ చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు ఆంగీరసయస్య గౌతమత్యార్హే ప్రవరాన్విత గౌతమశగోత్రోద్భవస్య జనక మహారాజ శర్మణ పుత్రీ చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు ఆంగీరసయస్య గౌతమత్యార్హే ప్రవరాన్విత గౌతమశగోత్రోద్భవీ తత్వస్వరూపిణీ ఓం చంద్రవంశ ప్రదీపికాం సీతాదేవీనాం లక్ష్మీ స్వరూపిణి ఆంగీరస అయాస్య గౌతమ అనేటువంటి ముగ్గురు ఋషులు అన్నమాట. అంటే వారి ఇంటి కార్యక్రమం చేయాలన్నా కానీ వారి ముగ్గురు కూడా బ్రహ్మత్వం వహిస్తారు అన్నమాట. ఎలా అయితే మీ ఊరికి మీ అయ్యగారు ఏ విధంగా ఉంటారో ఆ విధంగా ముగ్గురు కూడా ఆ యొక్క సీతమ్మ వారి యొక్క వంశానికి వారి ముగ్గురు ఎన్నో విధంగా ఉంటారు అన్నమాట. ఆ విధంగా సీతమ్మ వారి యొక్క ముత్తాత గారి పేరు ఏమిటయ్యా అంటే కనుక సీతాగోత్రోద్భవస్య తస్వరోమ అనేటువంటి యొక్క రాజుగారికి అమ్మవారు మునిమనవరాలు అన్నమాట. తర్వాత వారి యొక్క తాతగారి పేరు ఏమిటంటే కనుక సీతమ్మ వారి యొక్క తాతగారి పేరు తస్వరోమ మహారాజు స్వర్ణరోమ. తస్వరోమ తర్వాత తాతగారి పేరు ఏమిటి స్వర్ణరోమ. స్వర్ణము అంటే సువర్ణం అంటే బంగారం అన్నమాట. బంగారం ఎంత విధంగా అయితే వెలుగుతూ ఉంటుందో అంత విధంగా రాజుగారు ఎప్పుడో నిరంతరంగా వెలుగుతుంది. స్వర్ణరోమ అనేటువంటి యొక్క పేరు వినటువంటి యొక్క తాత ఆమెకి మనవరాలు అన్నమాట అమ్మవారు. తర్వాత అమ్మవారి యొక్క తండ్రి గారి పేరు ఏమిటయ్యా అంటే జనక మహారాజ. జనక మహారాజు తెలిసే ఉంటుంది. సీతామాదేవి యొక్క ఇప్పుడు స్వయంవరం పెట్టుంటారు జనక మహారాజు వారు. ఆ స్వయంవరంలో అందరూ కూడా పాల్గొంటారు. ఆ విధంగా ఇక కుమార్తె ఏ విధంగా ఉంటుందంటే మనకి భూదేవి అంటే అమ్మవారు ఆ రాజుగారి ఇంట్లో ఆకలి వేస్తుండగా భూమాతలో నుంచి కూడా అమ్మవారు ఉద్భవిస్తారు అన్నమాట సీతామ్మవారు. ఆ సీతామ్మవారు అందుకే భూదేవి అనేటువంటి పేరు కూడా ఆ సీతమ్మవారు పడుతుంది. అందుకని ఆ యొక్క జనక మహారాజు యొక్క కుమార్తె ఈ యొక్క సీతామ్మవారు. ఈ విధముగా ఎవరు ఏమి చేశారంటే మనకి సప్తుల శాబాహన ఆడవాళ్ళకి 8 సంవత్సరాలు నిండంగానే వివాహం చేసేవారు. అందరికీ తెలిసే ఉంటుంది. పల్లెటూరు వాళ్ళకి అందరికీ తెలుస్తున్నారు. మా యొక్క తాతగారు ఎవరైనా కానీ అందరూ కూడా పూర్వం అష్టవృషాలు అంటే 8 సంవత్సరాలు నిండిన తర్వాత వివాహం. ఇప్పుడు 40 వచ్చే వాళ్ళు పెళ్లి చేస్తున్నారు. పూర్వంలో 8 సంవత్సరాలు నిండంగానే అమ్మవారికి మగవారికి ఏమో 16 సంవత్సరాలు చూసేవారు. ఆ విధముగా వ్యత్యాసం అనేటువంటి ఇప్పుడు కూడా భార్య అశ్వమేధాది శతకృత సంపూర్ణ సకల ఫలావాప్యర్థం. అందరూ కూడా చెప్పండి. త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్ర అప్తోర్యామ శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతక్రతు సంపూర్ణ సకల ఫల అవాప్త్యర్థం స్థాలంకృత సహిరణ్యోదక ధారాపూర్వక కన్యాదానమహం అహం కారజామి. అంటే కన్యాదానం చేస్తే ఎంత ఫలితం వస్తుంది? త్రిగుణీకృత సంతానం కలిగి వారి వంశం అభివృద్ధి కలుగుతున్నారు. వంశం అభివృద్ధి రామాలయ ప్రతిష్ట చేశాం. ఒక 100 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది? ఫలానా వారు ఫలానా సమయంలో ఆ హయాంలో యొక్క ప్రతిష్ట చేశారు ఆయన చెప్పి వారి యొక్క తర్వాత వారు తర్వాత వారు చెప్పుకుంటారు అన్నమాట. ఆ విధంగా కన్యాదానం చేయడం వల్ల వారి వంశం అనేటువంటిది అభివృద్ధి శాంతపర వాజపేయ పౌండరీక అశ్వమేధాది యొక్క యజ్ఞ అర్థే చ కామే చ త్వయైష నాతి చరితవ్య. ఈ యొక్క పదాలు మీ యొక్క వివాహంలో ప్రతి ఒక్కరి చేత చెప్పిస్తారు. వరుడు చేత చెప్పిస్తారు. ఏమని? ధర్మే చ అర్థే చ కామే చ త్వయైష నాతి చరితవ్య అని అంటారు. మనకైతే మోక్ష నాతి చరితవ్య దేవస్య నాతి చరామి. ఓం కన్యాదాన ముహూర్తస్సు ముహూర్తోస్తు. కన్యాదాన ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. ఓం సంగస్సు ముహూర్తే లగ్నాష్టకచూర్ణికాం పఠిత్వా శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన
सावधान तदेव लक्ष्यं सुतनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं देवबलं तदेव लक्ष्मीपदेते धियुगं स्मरामि अंदर कलगतुण्डनगहर नमः पार्वतीपतये हर हर महादेव हर ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద యా భజంత్రి ఒకసారి గట్టి మేళం చేసామండి ఓం ధ్రువంతే రాజా राजमीयं समर्पयामि वस्त्रार्थम् अक्षतां समर्पयामि यज्ञोपवीतार्थम् अक्षतां समर्पयामि रक्षद्वारा दुराधर्षादित्यपुष्टाङ्करीषणी ईश्वरीयं सर्वभूतानां तामिहोपक्वेशं शीलनं समर्पयामि आजनेते प्रायणे दूर्वा आरुहन्तु पुष्पिणी हृदाश्चमण्डले एकानुद्धस्य गृहाय अलङ्करणार्थं हरिद्रासूतं कुमविलेपनं समर्पयामि पुष्पैकर्णां नमः हिरण्यपाय नमः स्कन्दपूर्वजाय नमः सर्वसिद्धिप्रदायकाय नमः कुमारगुरवे नमः गौरी माङ्गल्यदेवताभ्यो नमः नानाविध परिमलपत्रपुष्पाक्षपूजां समर्पयामि नित्यदां गौरी माङ्गल्यदेवताभ्यो नमः गौरी माङ्गल्यदेवताभ्यो नमः धूपमाघ्रापयामि स्वाहा आत्मानाय मध्ये मध्ये पानीयं समर्प्य हस्तो प्रक्षालय पादो प्रक्षालय शुद्धा आचमनीयं समर्पयामि गौरी माङ्गल्यदेवताभ्यो नमः नीरादृश नीराग्नानं शुद्धा आचमनीयं समर्पयामि नमस्करोमि नमः पार्वतीपतये हर हर महादेव हर येरुगुंडलवाड वेंकटरमण गोविंद गोविंद श्री रामचंद्र महाराज की कंठे बद्धामि शुभगे దండం పెట్టుకొని ఇంకా బయటికి వెళ్ళిపోండి గుళ్ళో దర్శనానికి వెళ్ళండి ఇంకా కూర్చోండి లేవద్దు ఎవ్వరు లేవద్దు పొరపాటు లేవద్దు
नामधेयस्य मनोरमा नामधेयवत्याः हरिकृष्ण्याः पद्मजा नामधेयवत्याः जय महाराज जय बोलो रामचंद्र महाराज की जय। सर्वाभिदेवैनं देवताभिरुद्धवती सर्वस्य विद्ये सर्वमेव तेनाप्नोति सर्वं जयति రైట్ ఇక్కడ చూడు మొక్కండి 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 ప్రతి
वाजनीपते वाजनीपते धीनामविद्रवतो महासरस्वत्यै नमः गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः श्रीगुरुभ्यो नमः श्रीमहागणाधिपतये नमः महासरस्वत्यै नमः श्री सीतारामलक्ष्मण समेत श्री आञ्जनेय स्वामी देवताभ्यो नमः गोत्रोद्भवस्य पुष्पालगोत्रोद्भवस्य बलराम नामधेयस्य धर्मपत्यस्य ज्योति नाम सकुटुम्बस्य सदानन्दस्य गोमालगोत्रोद्भवस्य दयाकर नामधेयस्य जयलक्ष्मी नामधेयस्य सकुटुम्बसदानन्दस्य क्षेमस्थैर्यधैर्यवीर्याभिरारोग्यक्षेमार्थं धर्मार्थकाम्यमोक्षार्थसिद्ध्यर्थं इष्टकाम्यार्थफलसिद्ध्यर्थं श्री सीताराम लक्ष्मण समेत श्री आञ्जनेय स्वामी देवता कृपा कटाक्ष सिद्ध्यर्थं सर्व कार्येषु दिग्विजय सिद्ध्यर्थं उन्नत पदवी प्राप्त्यर्थं श्री सीताराम लक्ष्मण समेत सीतारामचंद्र स्वामी अनुग्रह प्रसाद सिद्ध्यर्थं देवता ఇంకా
వారికి మన గ్రామ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇక్కడ ఈ సీతారామాంజనేయ స్వామి దర్శనం చేసుకొని వారి యొక్క ఆశీర్వచనం కూడా తీసుకున్నారు. ఆ రామచంద్రుని యొక్క అనుగ్రహం వల్ల వాళ్ళు ఇంకా భవిష్యత్తులో ఉన్నతమైనటువంటి పదవులను అధిరోహిస్తారని చెప్పి మనం అందరం కూడా ఆశిస్తున్నాము. ఆ శ్రీరామచంద్రుని యొక్క ఆశీస్సులు ఎల్లప్పటికీ వాళ్ళకు ఉండాలని చెప్పి మనమంతా కూడా కోరుకుంటున్నాం. మన గ్రామ ప్రజల తరఫున మన దగ్గర ఉన్న మన సర్పంచ్, ఎంపీటీసీ గారు, ఉప సర్పంచ్ గారు మరియు గ్రామ నాయకులు అందరూ కూడా మన ఎమ్మెల్యే గారికి గౌరవ సత్కారం చేసుకుంటున్నాము. తర్వాత మన ఎంపీపీ గారికి కూడా మనందరి తరఫున మన చిరు సత్కారం చేస్తున్నాము. ఎమ్మెల్యే గారికి శాలువాతో సత్కారం చేస్తున్నది. అందరూ కూడా ఒకసారి చప్పట్లు కొట్టాలి. ఈరోజు మన రామాలయం మన ఊళ్ళో నిర్మించుకున్నటువంటి సీతారామాంజనేయ స్వామి వారికి మన ఎమ్మెల్యే గారు, మన రాముల వారికి పరమ భక్తులైనటువంటి మన ప్రియతమ నాయకులు ఈ రోజు మన గ్రామానికి ₹1,00,000 విరాళంగా ఇచ్చారు. వారందరికీ కూడా సీతారామచంద్ర స్వామి యొక్క అనుగ్రహం ఎప్పటికీ ఉండాలని చెప్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మన సూడారం దేవాలయ కమిటీ మరియు సూడారం ప్రజలందరి తరఫున కృష్ణబాబు గారికి మనం ఇప్పుడు శాలువాతో చిన్న సత్కారం చేస్తున్నాము. వారు మన దేవాలయానికి విరాళంగా ₹75,000 మనకి ఇచ్చారు. వారికి ఎప్పటికీ ఉండి వాళ్ళు భవిష్యత్తులో ఉన్నతమైనటువంటి స్థితిని పొందాలని చెప్పి ఆ స్వామి వారి యొక్క ఆశీర్వాదం ఉండాలని చెప్పి మనందరి తరఫున కోరుకుంటున్నాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. చెరువు నీళ్ళకు రైట్ ఇక్కడ చూడాలి. అరే అరే పెట్టినాక మళ్ళా అంటారు కదా. ఈ రోజున మన సూడడానికి మాజీ సర్పంచ్ కూడా, తర్వాత ముఖ్యంగా ఏంటంటే మన ఎంతో కృషి చేశారు, దాన్ని పూర్తి చేయాలనేటువంటి ఉద్దేశంతో చేశారు. సరే కొన్ని అనివార్య అయిపోయింది. సరే మళ్ళీ మనం నిర్మించుకున్నాం. అయినా కూడా ఇప్పటికీ మనకు సహకారాన్ని అందిస్తూనే ఉన్నారు. ఇంతకు ముందు మనకి 80,000 ఇంతకు ముందు మనకు విరాళంగా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 10,000 కూడా ఇప్పుడు ఇచ్చారు. మొత్తం ₹90,000. ఇక ముందు కూడా మనకి ఎప్పటికీ వాళ్ళ సహకారం ఉండాలని చెప్పి మనందరం కూడా కోరుకుంటున్నాం.
ఇలా మోని కదా పోవాలి మరి పోతే బాగుంటుంది బయట స్వామి పాదోదకం పావనం శుభం మృత్యోర్ణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షేకరం శ్రీ సీతారామాంజనే వాంఛా ఫలసిద్ధిరస్తు. అన్నా వచ్చి రామాలయంలో మన స్వామి వారిని దర్శించుకున్నారు. వారికి స్వాగతం సుస్వాగతం గ్రామ ప్రజలందరి తరఫున వారికి ఆ శ్రీరామచంద్రుడి యొక్క ఆశీర్వాదాలు ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాము. ఈ సందర్భంలో మన దేవాలయ నిర్మాణానికి ఇప్పుడు మన వేముల వీరేశయ్య గారు మన ప్రియతమ నాయకులు 1,116 మన గ్రామ ప్రజలందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎప్పటికీ వారి సహాయ సహకారాలు ఈ విధంగానే ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ సందర్భంలో మనందరి తరఫున మన గ్రామ పెద్దలు సర్పంచ్, ఎంపీటీసీ, ఉప సర్పంచులు, తర్వాత మిగతా నాయకులు, గ్రామ ప్రజలందరి తరఫున వారికి చిన్న సత్కారం చేయాలనుకుంటున్నాం. తీసుకో చప్పలు కొట్టురాబ్బా, అందరూ చప్పట్లు కొట్టాలి. మన నాయకులు గారికి మనకి చిన్న శాల్వా సత్కారం, తర్వాత పూర్మాలతో కూడా సత్కరించడం జరుగుతుంది. మన గ్రామ ఆడపడిచైనటువంటి మాజీ ఎంపీ గారు అరుణ గారికి కూడా చిన్న చిరు సత్కారం. అందరూ చప్పట్లు కొట్టాలి. వారికి కూడా ఆ సీతారామాంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.
మైకి తీసుకోండి. సీతారామచంద్రస్వామి యొక్క కృపా కటాక్ష సిద్ధి ఓం హిరణ్యపాత్రం వదో పూర్ణం దదాతే మాధవ్యోసానేతి ఏకదా బ్రహ్మణ ఉపహరతి ఏకదైవ జమానాం శ్రేయో దదాతే నమస్కరోమి. ఆలయానికి ప్రారంభం నుంచి ఉండాలని చెప్పి నువ్వేందో కప్పుకునేది. ఇక్కడ బాబాయ్ రైట్. ఆడలకు అందరు కలవనట్టు ఇంకా దిగుదిగా అందరు సార్కి స్వాగతం సుస్వాగతం సార్. ఈరోజు మా శ్రీరామ గ్రామంలో శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి ఆలయంలో ఓం శతమానం భవతి సీతారామ లక్ష్మణ సమేత శ్రీ ఆంజనేయ స్వామి దేవత కృపాకటాక్ష సిద్ధిరస్తు మనోభిరస్తు ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు సర్వకార్యేషు దిగ్విజయస్తు. పండుగ రోజు నిజంగా మీరు పలికిన ఘన స్వాగతానికి మీ అందరికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నల్గొండలో మీకు తెలుసు రామగిరి రామాలయంలో పెద్ద కళ్యాణం జరుగుతుంది. ఆ కళ్యాణం తర్వాత వస్తుంటే మధ్యలో గ్రామాల్లో బాగా ఆలస్యమైంది. అయినా సరే సురారం గ్రామంలో ఇంత మంచి ఆలయం కట్టుకున్న దీంట్లో ఆలయాన్ని కోసం కృషి చేసే ప్రతి ఒక్కరికి పేరు పేరున మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గ్రామం ఊరి బయట మీ గ్రామ గుడి కట్టుకున్న సందర్భంగా ఆ కాంపౌండ్ వర్క్ సమర్పించడానికి ఆ పూర్తి చేయడానికి నా వంతు సహకారంగా ఒక 2 లక్షల రూపాయల